సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారికి అష్టమ శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం పెరగనుంది. పదోన్నతులు పెండింగ్లో ఉంటాయి. జీతపత్యాలు ఆశించినంత స్థాయిలో ఉండవు. సహచరుల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం తగ్గనుంది. ఇక మే 25న గురువు లాభస్థానంలో ప్రవేశించడంతో జీవన స్థితిగతుల్లో మార్పులు సంభవిస్తాయి. ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి కోలుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు మంచి వాతావరణం ఉంటుంది. పై అధికారుల మన్ననలు కూడా పొందుతారు. విద్యార్థులకు, క్రీడాకారులకు, రాజకీయ నేతలకు శ్రమ ద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నడిపేవారి మధ్య సఖ్యత పెరుగుతోంది. ఈ రాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మంచిది. ఈ రాశివారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది. ఈ రాశి వారికి మార్చి 30 నుంచి అంటే ఈ రోజు నుంచి ఉగాది నుంచి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశిస్తున్నందువల్ల ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగుల్లో ఎదుగుదల కనిపించకపోవచ్చు. జీతపత్యాల పెరుగుదల తగ్గుతుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. అవివాహితులకు పెళ్లి ప్రయత్నాల్లో కొంచెం ఆశాభంగం కలుగుతుంది. ఈ రాశి వారికి మధ్యలో అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండగలరు. మే 18న రాహువు 6వ స్థానంలోకి, మే 25న గురువు దశమ స్థానంలోకి ప్రవేశించడంతో ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి, క్రీడాకారులకు, సినిమా రంగంలో ఉన్నవారికి పరవా లేకుండా ఉంటుంది. విద్యార్థులకు విజయావకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది. తులారాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశివారికి మార్చి చివరిలో శని 6వ స్థానంలోకి రావడం వల్ల అదృష్టయోగం పట్టడం ప్రారంభమవుతోంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతోంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వచ్చేస్తాయి. మే 18న రాహు కుంభరాశిలోకి, మే 25న గురువు మిథున రాశిలోకి మారిన తర్వాత వీరు పట్టిందల్లా బంగారంగా మారుతోంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి, వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సఫలంగా ఉంటుంది విదేశీ యాత్ర. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సునాయాసంగా విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవివాహితులకు మంచి సంబంధం ఉన్నవారితో వివాహం జరుగుతుంది. ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశివారికి ఈ ఉగాదితో అర్ధాష్టమ శని తొలగిపోతుంది. ఉద్యోగస్తులకు హోదా పెరుగుతోంది. బాధ్యతల్లో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ నాయకులకు కూడా బాగా కలిసి వస్తుంది. క్రీడాకారులకు, సినిమా రంగంలోని ప్రముఖులకు కలిసి వస్తుంది.
వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి.